నిన్న గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఒక కథనం రాశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాని వెనుక అతని యొక్క మామ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కూడా మంత్రాలు జరిగాయి. తమిళనాడు సీఎం విజయ్ తరహాలో ఫస్ట్ సేవా కార్యక్రమాలు, తర్వాత అభిమాన సంఘాలు, సో స్లోగా వెళ్ళి తర్వాత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వాలి, ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి అనేసి గ్రేట్ ఆంధ్ర వాళ్ళు నిన్న ఒక కథనం అయితే రాశారు. వాళ్ళు ట్వీట్ కూడా చేశారు. దాని మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అసలు దాని మీద బీభత్సంగా నడుస్తుంది ఆ వార్తలు అయితే. ఎందుకంటే అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ తర్వాత ఆయన నేషనల్ వైడ్ నౌన్ పర్సన్ అయిపోయాడు. పుష్ప తగ్గేదేలా అన్నట్టుగా ఇప్పుడు అతన్ని తన యొక్క మామ వెనకుండి ప్రోత్సహించి పొలిటికల్ ఎంట్రీకి రంగం కూడా సిద్ధం చేస్తున్నాడు అన్న వార్తలు అయితే గట్టిగా అయితే వినబడుతున్నాయి. అది ఎంతవరకు నిజం ఏమిటి కథ అనేసి ఇంకా వాళ్ళైతే ఎక్కడా కానీ చెప్పలేదు. మరి చూడాలి. ఎందుకంటే ఈ దేశంలో ఏ వారైనా సరే రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, రాజకీయాల్లోకి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే పోటీ చేయొచ్చు. అది ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కు. దాన్ని ఎవరు కూడా ఖండించలేరు. ఇప్పుడు అదే తరహాలో నిన్న జమీన్ రైతు పత్రిక ఒక కథనం రాసింది. వాళ్ళు ఏం రాశారంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక వార్త రాశారు. నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు రాశారు. ఆ శుభముహూర్తం జూలై 18వ తేదీన సమాచారం. ఆ శుభముహూర్తం జూలై 18వ తేదీ అని చెప్పేసి సమాచారం అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. సో జూలై 18వ తేదీ వరకు వేచి చూడాలి. ఇంకా ఏమని రాశారంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహాలు మొదలైనాయి. తమిళనాడు సీఎం విజయ్ తరహాలో మొదట సామాజిక సేవా కార్యక్రమాల ప్రారంభం, ఏడాది పాటు అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేయడం, ఆ తర్వాత రాజకీయ పార్టీ పేరు, జెండా ప్రకటన, ఎన్టీఆర్కు నిజమైన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ జన ప్రభంజన సృష్టించడం ఖాయం. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెడతాడా లేకపోతే తెలుగుదేశం పార్టీనే తీసుకుంటాడా అన్నది కూడా ఒక సస్పెన్షనే. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సీనియర్ ఎన్టీ రామారావు గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేమో ఎన్టీఆర్ వారసులం అని చెప్పేసి చెప్పుకుంటే ఎన్టీఆర్ గారు మా తాతగారు ఎన్టీఆర్ అది ఇది అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ గారిని వీళ్ళు ఆ పేరుని బాగా వాడుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే తండ్రికి తండ్రి పేరును వాడుకుంటారు. మా తాత ఇది, మా తాత అది, మా నాన్న ఇది, మా నాన్న అది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అతను ఏమంటాడు, మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులని నేను ఇంకొక 100 అడుగులు ముందుకు తీసుకెళ్తాను, మా నాన్న 1 అడుగు ముందుకు వేస్తే నేను ఇంకా 10 అడుగులు ముందుకు వేస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు. తర్వాత వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ తాత, నాన్నని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే నారా లోకేష్ గారు వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పుకోవాలా, తర్వాత వాళ్ళ తాత గురించి గొప్పగా చెప్పుకోవాలా, వాళ్ళ వారసులం మేము అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న గురించి చెప్పుకోడు, అదేవిధంగా నారా లోకేష్ గారు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ తాత గురించి చెప్పుకోడు. కానీ నారా లోకేష్ గారు వాళ్ళ అమ్మ సైడ్ నుంచి, వాళ్ళ అమ్మకి నాన్న నుంచి ఆయన వారసులుగా చెప్పుకుంటూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ మీకు అందరికీ తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకున్న సందర్భాలు లేవు. అదేవిధంగా నారా లోకేష్ గారు వాళ్ళ తాతగారి పేరు చెప్పుకున్న సందర్భాలు కూడా ఎప్పుడూ వినలేదు మనం. మరి ఎందుకో మనకైతే తెలియదు. ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ సైడ్ నుంచే వస్తూ ఉంటారు, నందమూరి అంటూ. అదేం విచిత్రమో మనకైతే అర్థం కావడం.
ఎనీహౌ మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త రాజకీయ ప్రవేశం ఉంటుందా? జమీన్ రైతు పత్రిక వాళ్ళు రాశారంటే ఎంతో కొంత నిజమైతే ఉంటుంది. మరి జూలై 18వ తేదీన ఏంటి కథ? రాజకీయ పార్టీ నిజంగానే పెడుతున్నాడా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఇంత సస్పెన్షన్ ఏంటి? ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ఇంకా ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? ఏంటి కథ? కథ మాత్రం చాలా సీరియస్గా నడుస్తుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వస్తే నష్టం ఎవరికి? అల్లు అర్జున్ గారు రాజకీయాలకు వస్తే నష్టం ఎవరికి? ఏ పార్టీకి నష్టం? ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి బొక్క అన్నది కూడా చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగానే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? ఆయన నిజంగానే ఆ దిశగా అడుగులు వేస్తున్నాడా? ఎందుకంటే మేబీ చెప్పలేం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని, వాళ్ళ తల్లి గారిని, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళన చేస్తున్నారు, ఏ విధంగా అసభ్య పదజాలంతో తిరుగుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. మరి ఆ రోషంతో, ఆ పౌరుషంతో ఏమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పేసి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? ఏంటి కథ అనేది తెలియాల్సి ఉంది. మరి జూలై 18వ తేదీన జనం కోసం వస్తున్నాడంట. ఆ రోజు పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంటుందంట, రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉంటుందంట. మరి జూలై 18వ తేదీ వరకు వేచి చూద్దాం.